మిత్రమా, కాస్తంత ఓపిక పడితే జీవితం మనకి చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమి నెరగదు. సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో అస్సలు ఓడిపోరు మిత్రమా. కళ్ళతో కనిపించే ఆనందమైన, మనసుతో ఉన్న వేదనైనా, కనిపించేది వినిపించేది నిన్నుగా అభిమానించింది అర్థం చేసుకున్న వారు మాత్రమని గుర్తుంచుకో. ఏదైనా సరే నీ లోపల రెండు తోడేలున్నాయి. ఒకటి భయం, ఇంకొకటి ధైర్యం. నువ్వు దేనికి ఆహారం వేస్తే అదే గెలుస్తుంది. విలువలేని దుమ్ము కణం కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి నిన్ను వెలువెల్లాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధ పెడతారు. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం మనది. రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం మనది మిత్రమా. మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారెవరో, అభిమానించేవారెవరో, ప్రేమించేవారెవరో దొరకడం చాలా కష్టం. ఈ విశాల విశ్వంలో మనమెంత కేవలం రేణువంత. అందిన అభిమానాన్ని చులకనగానో నిర్లక్ష్యంగానో చూస్తే తర్వాత జీవితకాలం వెతికినా వారిని జ్ఞాపకాల్లో తప్ప మరెక్కడా కూడా వెతుక్కోలేము, వెనక్కి కూడా తెచ్చుకోలేము మిత్రమా. పడకుండా నడక నేర్చుకోలేము, రక్తం కారకుండా సైకిల్ కూడా నేర్చుకోలేము, దెబ్బ తినకుండా జ్ఞానం కూడా పెంచుకోలేము, మాట పడకుండా మనిషిని కూడా అవ్వలేము, అవమానాలు ఎదుర్కోకుండా రాటు తేలలేము, ఓటమి చూడకుండా ఉద్యోగం కూడా తెచ్చుకోలేము, కష్టం చేయకుండా భవిష్యత్తును నిర్మించుకోలేము, కన్నీరు కార్చకుండా జీవిత సంద్రాన్ని కూడా ఈదలేము, నొప్పి లేకుండా జీవితంలో ఏది కూడా సాధించలేం కదా. గుర్తించుకో మిత్రమా. మెచ్చినప్పుడు తప్పులు కానరావు, నచ్చినప్పుడు ఒప్పులు అస్సలు ఎరగము. క్షణ వ్యవధిలో మారే అభిప్రాయాలకు బలయ్యే ప్రాణాలకు తిరిగి ఊపిరిపోయలేవు. అది మనసైనా శ్వాస అయినా సరే క్షణం గడిచే వరకు ఎవరో తెలియనప్పుడు ప్రవర్తించే తీరును అవలంబించుకుంటూ పంతాలు పట్టింపులకు పోకుండా వ్యవహరించు. కనీసం నీలో కోపమైనా సరే చల్లబడుతుంది. మిత్రమా, జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్నిస్తుంది, అర్థమయ్యే వయసులో కన్నీళ్లు తెప్పిస్తుంది. మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా మోసం చేయాలని చూడకూడదు మిత్రమా. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడ్డం కాదు జీవితం అంటే. మనం బాధలో ఉన్నా కూడా ఇంకొకరిని సంతోషపెట్టడమే నిజమైన జీవితమని గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక కాకి నేను నల్లగా ఉన్నందుకు నన్నెవ్వరూ కూడా పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. ఓ రామచిలక నేను అందంగా ఉన్నందున నన్ను అందరూ పట్టుకుని బంధిస్తున్నారని ఏడ్చిందట. కాబట్టి మనకి ఏది కలిగితే అదే ఆనందం, అదృష్టమని అనుకోవాలి మిత్రమా. కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు, దూరంగా ఉంటున్నా సరే ఒకరికి ఒకరు ఎప్పటికీ కలవరని తెలిసినా సరే మనస్సుతో మనసుని ముడివేసుకుని బ్రతకడమే నిజమైన ప్రేమని గుర్తుపెట్టుకో. కొందరు పురుషులు ఆడవాళ్ళని చూస్తే చాలు ఇట్టే ప్రేమలో పడినట్టుగా ఊహించుకుంటారు. మరైతే ఆమె నా భార్య అని ఇంకొంతమంది, మరికొంతమంది ఎంత అందగత్తే తన ముందుకు వచ్చి నిలబడిందని కూడా కన్నెత్తి కూడా చూడరు. ఇలా పురుషుల్లో కూడా చాలా రకాలు ఉంటారు. అయితే గౌరవ మర్యాదలు ఉన్న పురుషుడు ఆడదాని ముందు ఎప్పుడు కూడా దిగజారిపోకూడదని 3 ముఖ్యమైన సందర్భాలున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆడవాళ్ళ ముందు పురుషుడు దిగజారినటువంటి ఈ 3 విషయాలు ప్రతి పురుషుడు కూడా గుర్తుంచుకోవాలి. మొదటిది, తనను ప్రేమించమని ఏ ఆడదాన్ని కూడా మగాడు అడుక్కోకూడదు. ఆడదాని ప్రేమను సొంతం చేసుకోవడానికి కొందరు పురుషులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అందులో కొంతమంది మరీ దిగజారి నన్ను ప్రేమించమని వెంటబడి వేధిస్తూ ఉంటారు. మరి వారి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా వెంటపడి వేధించే పురుషుడు ఏ అమ్మాయి కూడా ఇలాంటి పురుషుణ్ణి అస్సలు కన్నెత్తి చూడదు మిత్రమా. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడదాని ముందు ఇలా అస్సలు దిగజారకూడదు. అలాగే ఆత్మాభిమానం ఉన్న పురుషుడు స్త్రీకి ఎప్పుడు కూడా లొంగడు. తను ఎంత అందగత్తైనా సరే తనను ప్రేమతో జయించాలని చూస్తాడు. కానీ ఆ స్త్రీ కాలబేరానికి అస్సలు వెళ్ళడు. తన ప్రేమ కోసం తన ఆత్మాభిమానాన్ని చంపుకోడు. స్త్రీ ప్రేమ కోసం ఇంతగా దిగజారే పురుషుడి గౌరవం కాదు కదా, అస్సలు మనిషిగా కూడా చూడరు. కాబట్టి ఒక స్త్రీ మీ యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆమె ప్రేమ కోసం అడుక్కునే పరిస్థితిని తెచ్చుకోకండి. ఇక రెండవది, నిన్ను విడిచిపెట్టాలనుకునే స్త్రీని ఆపడానికి అస్సలు ప్రయత్నించకండి. ఎందుకంటే నిన్ను కాదని వెళుతుందంటే నీకంటే ఎవరో ఒకరు తనకు నచ్చారని మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి ఆడదాన్ని ఆపాలని ఎప్పుడు కూడా ప్రయత్నించకండి. ఇలా చేసి మీకున్నటువంటి గౌరవాన్ని తగ్గించుకోకండి. నిర్ణయించుకున్న తర్వాత నువ్వు ఆపితే మాత్రం తను ఆగుతుందా ఏంటి? నిన్ను కాదని వెళ్ళే ఆడదాని కోసం నీ విలువను ఎప్పుడూ కూడా తగ్గించుకోక మిత్రమా. ఏదో ఒక రోజు నీ యొక్క ప్రేమ స్వచ్ఛమైనదని ఆమెకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ రోజు కోసం వేచి చూడు. నిన్ను మోసం చేసి వెళ్ళిన ఆడదాని గురించి అస్సలు ఆలోచించొద్దు. నీ లైఫ్లో అంతకన్నా మంచి మనసున్న అమ్మాయి త్వరలోనే నీ జీవితంలో వస్తుందని ఆశతో ఎదురుచూడు. ఇలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు అలాంటి ఆడవాళ్ళే బాధపడాలి, కానీ నువ్వు కాదు మిత్రమా. ఇక మూడోది, నీతో మోజు తీరిన తర్వాత మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకునే ఆడదాని గురించి అస్సలు బాధపడద్దు. ఆమె ఎంత అందగత్తైనా సరే నీ ప్రేమను గుర్తించిన ఆడది ఎంత అందంగా ఉన్నా ఏం లాభం? అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరక ఇంకోలా ప్రవర్తించే ఆడదాని కోసం నీ తపన అనవసరం. ఇలాంటి ఆడదాని కోసం నువ్వు తనను అడుక్కొని బ్రతిమలాడి బలవంతంగా నీ జీవితంలో ఉంచుకునే బదులు తన నిజస్వరూపం తెలిసిన వెంటనే తనను వదిలించుకోవడం నువ్వు చేసే గొప్ప పని. ఇలాంటి ఆడవాళ్ళ కోసం పురుషుడు ఎప్పుడు కూడా లొంగకూడదు. ఇలాంటి 3 సందర్భాల్లో ఆడదాని ముందు ఎట్టి పరిస్థితులు కూడా మగారు దిగజారకూడదని గుర్తించుకో మిత్రమా. కేవలం ఆడదాని కోసం ఆమె ఎన్ని తప్పులు చేసినా మీ మనసు చంపుకొని ఆమెను బ్రతిమిలాడి మీతో ఉండేలా చేయడం అస్సలు అవసరం లేదు. అర్థమైందనుకుంటా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.